హాయ్ గైస్, వెల్కమ్ టు పద్మ వ్లాగ్స్. ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా సులువైన పద్ధతిలో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తా. మీరందరూ కూడా ఇంట్లో ఈ బ్లౌజ్ కటింగ్ ట్రై చేయండి. మీ బ్లౌజ్ని మీరే ఈజీగా కుట్టుకోగలుగుతారు. అలాగే టైలరింగ్ కూడా మీరు నేర్చుకోవడానికి కూడా ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో వీడియో కంటిన్యూ చేద్దాం. ఇక్కడ మనము ఫస్ట్ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో మనం తీసుకోవాలండి. ఇక్కడ ఉంది కదా, షోల్డర్ దగ్గర నుంచి ఈ టక్స్ వరకు మనము ఫుల్ లెంత్ అనేది మనం తీసుకోవాలి. 14 ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ 14 ఉంది కాబట్టి మనము 14కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. 15 ఉంది. సో బ్యాక్ నెక్ వచ్చేసి మనం కరెక్ట్గా చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఇక్కడ 9 ఉంది. కస్టమర్ నాకు చెప్పారు ఈ బ్లౌజ్ తనకు పొట్టిగా ఉందని, ఒక 1/2 ఇంచ్ కిందికి పొడుగు పెట్టమని చెప్పిండ్రు. అలాగే నెక్ కూడా 1/2 ఇంచ్ కిందికి పెట్టమని చెప్పారు. అలాగే ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకుందాం. ఫ్రంట్ నెక్ ఈ బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ ఉంది కాబట్టి నేను మీకు ఇప్పుడు క్రాస్ కటింగ్ చూపిస్తున్నాను. ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఉంది. అలాగే మనకు కింద నడుము దగ్గర వెస్ట్ భాగం వచ్చేసి ఇక్కడ 10 ఉంది. సో 10 కానీ మనం టక్స్ పట్టుకోవాలి కాబట్టి నేను ఈ టక్స్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. సో 10కి 2 ఇంచెస్ యాడ్ చేసినప్పుడు మనకి 12 ఇంచెస్ వస్తుంది. సో నేను 12 ఇంచెస్ తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు స్లీవ్ లెంత్ తీసుకుందాం. స్లీవ్ లెంత్ వచ్చేసి కస్టమర్ ఇది 9 ఇంచెస్, ఇది వచ్చేసి 10 ఇంచెస్ ఉందండి. 9 ఇంచెస్ చాలు అని చెప్పారు కాబట్టి మనము 9 ఇంచెస్ తీసుకుంటున్నాం. హ్యాండ్ లెంత్ వచ్చేసి కాబట్టి ఇదండి ఫుల్ బ్లౌజ్ మెజర్మెంట్ వచ్చేసి. షోల్డర్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ చూసుకోవాలి మనము. షోల్డర్ 3 ఇంచెస్ ఉంది. అలాగే ఇక్కడ మనం సంక ఇది ఎంత తీసుకోవాలని కొంతమంది చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది ఎంత తీసుకోవాలి ఏమి అనేది ఒకసారి అర్థం కాదు ఎవరికి ఎంత తీసుకోవాలని. నార్మల్గా సన్నగా ఉన్న వారికి 5.5 తీసుకోండి, మస్తు సరిపోతుంది. అలాగే మీడియంగా కొంచెం లావు ఉన్న వాళ్ళకి 6 ఇంచెస్, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 7, 6.5 తీసుకోవాలండి. సంక రౌండ్ వచ్చేసి ఆ మెజర్మెంట్ పెట్టుకున్నారంటే చాలా ఈజీగా మీరు ఆ గుర్తులతో మీరు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా చేసుకోగలుగుతారు. కావాలంటే మీకు నెక్స్ట్ నేను కటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇంకొక టిప్. సో మనం ఇక్కడ ఇప్పుడు మనం కొలతలు అనేది స్టార్ట్ చేసుకుందాం బ్లౌజ్కి. సో బ్లౌజ్ కొలతలు అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్ ఫస్ట్ వచ్చేసి 15.5 అనుకున్నాం కదా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కాబట్టి 15.5 తీసుకున్నాము. సో ఇక్కడ మార్క్ చేసుకుందాం 15.5. బ్యాక్ నెక్ వచ్చేసి 9 అనుకున్నాం కదా ఫ్రెండ్స్, వాళ్ళు 9.5 తీసుకుందాం. 1/2 ఇంచ్ కస్టమర్ కిందికి పెట్టమని చెప్పిండ్రు కాబట్టి 9.5 తీసుకుందాం మనం. సో ఇక్కడ వచ్చేసి మనము ఎక్కువ వెడల్పు తీయడం వల్ల అనేది ఇది వచ్చేసి భుజాలు జారుతాయి కాబట్టి మనం 2.5 తీసుకుంటే చాలు, మస్తు అవుతుంది. 2.5 తీసుకుందాం. ఇక్కడ 2.5 ఇక్కడ మొత్తం ఒక బాక్స్గా మనం తీసేసుకుందాం. 2.5. సో ఈ షోల్డరు కొంచెం చిన్నగా కావాలనుకున్నప్పుడు చిన్నగా తీసుకోవచ్చు, లేదు పెద్దగా కావాలనుకుంటే పెద్దగా తీయచ్చు. ప్రస్తుతానికి నేనైతే ఈ బ్లౌజ్కి అయితే నేను 3.3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఏం లేదండి, ఇవి మెజర్మెంట్స్లు బ్లౌజ్ని బట్టి బ్లౌజ్ ఆధారంగా తీసుకున్నా నేను. ఇది చాలా ఈజీగా ఈ మెజర్మెంట్స్ అనేది మీరు ఈజీగా మీ బ్లౌజ్ని పట్టుకొని మీరు తీసుకొని నేను చూపించిన విధంగా మీరు డ్రా చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా వస్తుందండి మీకు. ఇక్కడ వచ్చేసి నేను 1.5 ఇంచ్ తీసానండి. 1.5 కాకుండా 1.5 ఇంచెస్ తీసాను సంక రౌండ్కి. ఎక్కువ సో ఈ సంక రౌండ్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ బ్లౌజ్కి మా మీడియం లావుగా ఉంటుంది కాబట్టి నేను 6 తీసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి
మినిమం 1.5 లేకపోతే 1 ఉండాలండి. ఇది అనేది మరీ ఇలా బయట తీసుకోవడం వలన ఇక్కడ అనేది ఉగ్గా వస్తుందండి. ఇక్కడ అనేది ఉగ్గా వస్తుంది జాకెట్. కాబట్టి మనం మరీ ఇక్కడ బయట తీసుకోకూడదు, కొంచెం లోపలికి తీసుకుంటే బ్లౌజ్ కటింగ్ అనేది బాగుంటుందండి కస్టమర్కి కూడా. సో ఇలా తీసుకోవటమే. ఇక్కడ నేను వెస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 12 తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 12.5. సో 12.5 ఇక్కడ ఉంది కదా. ఇక్కడ ఈ రౌండ్ అనేది కొంచెం నీట్గా తీసుకోండి. ఈ రౌండ్ పార్ట్ వచ్చి ఒక నీట్గా తీసుకోవటం వల్ల ఈజీగా ఉంటుందండి. సో ఇప్పుడు కటింగ్ ఇక్కడ మీకు ఎడ్జ్ కరెక్ట్గా ఉంటే ఇక్కడ అనేది క్లాత్ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ ఎక్కువ తక్కువ ఉండటం వలన మనం ఎక్స్ట్రాస్ తీసేసి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ చెప్పాలనుకున్నాను. సో కటింగ్ ఎలా పడితే అలా టింకర్గా కట్ చేయకూడదండి. మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ పైన కట్ చేయాలి. సో మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిందండి. ఇది మనం క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాం కాబట్టి మనము ఇప్పుడు ఈ క్రాస్ కటింగ్ బ్యాక్ పార్ట్ని మనం తీసుకొని ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేయాలో చూపిస్తా. ఓకే అండి, ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. క్రాస్ కటింగ్ వచ్చేసి మనం ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇలా క్లాత్ని స్ట్రైట్ వేసుకుంటే అది సాదా బ్లౌజ్ అయిపోయింది. నార్మల్ కటింగ్ వస్తుందండి. మన కస్టమర్ క్రాస్ కటింగ్ కావాలన్నప్పుడు మనం ఇది క్రాస్గా వేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 6.5 ఉందండి. సో మనం 6.5 మార్క్ చేసుకుందాం. సో ఫ్రంట్ పార్ట్ మనము ఉంచి మనం మార్క్ చేసుకుంటున్నాం కాబట్టి సేమ్ షోల్డర్ ఇదంతా మనకి ఎలా ఉందో యాజ్ ఈజ్ సేమ్గా మార్క్ చేసుకోవాలి. ఇలాగండి, చాలా ఈజీ అండి బ్లౌజ్ కటింగ్. నేను చూపించిన పద్ధతిలో చేశారంటే మాత్రం మీరు ఈజీగా టైలరింగ్ అనేది నేర్చుకోగలుగుతారు. ఇక్కడ వచ్చేసి 3.5, ఇక్కడ వచ్చేసి 3.5 కట్ చేయాలండి. ఇక్కడ 3.5 తీసేసేయాలి. ఇక్కడ ఈ చివరి భాగంలో వచ్చేసి 2 ఇంచెస్ అండి. ఈ చివరి భాగం 2 ఇంచెస్, ఈ స్టార్టింగ్లో 3.5 అంతే అండి. ఇక్కడ వచ్చేసి 6.5 పెట్టాను కదా, ఇది క్రాస్ కటింగ్ కదా, ఒక్కొక్కసారి క్రాస్గా వెళ్తుందండి. ఫ్రంట్ నెక్ మీకు ఈజీగా కావాలంటే ఒకవేళ మార్క్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోండి 9 ఇంచెస్ అయితే ఉంది ఇక్కడ. అదే విధంగా ఈ స్టార్టింగ్లో ఉంచి కూడా ఇక్కడ మీరు తీసుకోండి 9 ఇంచెస్ వస్తుంది. సో మనకు లైన్ అయితే స్ట్రైట్గా మనం చేసుకోగలము. స్ట్రైట్గా చేసుకొని ఇక్కడ నుంచి మనం ఈ లైన్ అనేది కలపాలి. ఇక్కడ నుంచి లైన్ అనేది మనం కలిపామండి. ఇక్కడ వచ్చేసి చాలా ఈజీ పద్ధతి అండి. ఎక్కువ కష్టమైన మెజర్మెంట్స్ అయితే నేను చెప్పట్లేదు. ఇది ఇలా తీసుకొని మనం ఇక్కడ అనేది 2 ఇంచెస్ క్లాత్ని పైకి ఫోల్డ్, ఈ 2 ఇంచెస్ క్లాత్ని అనేది ఇలా పైకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలండి. సో మనం బ్యాక్ పార్ట్ని ఇప్పుడు నేను తీసివేస్తున్నా పక్కకి. మనం ఇలా ఉంచుకొని ఇలా ఉంది కదండి, ఇక్కడ మనం కొంచెం ఇలా తీసుకొని మార్క్ అనేది ఇక్కడ అనేది కొంచెం ఇలా రానివ్వాలండి. ఇక్కడ రౌండ్గా ఇలా అయిపోతుంది. సో మనం ఫ్రంట్ పార్ట్లో రౌండ్ తీసుకుందాం. ఇప్పుడు
ఇలా తీయటం వల్ల కొంచెం ఫ్రంట్ అనేది బాగా వస్తుంది. ఇక్కడే వచ్చేసి ఇలా షేప్ గీసారంటే ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మనం రౌండ్ తీసుకోవాలండి. ఇక్కడ మరి కొంచెం ఇలా తీసినప్పుడు వి షేప్ టైప్ వస్తుంది, అది బాగోదు. కాబట్టి ఇక్కడ కొంచెం ఇలా తీసారంటే రౌండ్గా నీట్గా వస్తుంది. సో సంఖ భాగం దగ్గర మనము లోపలికి అనేది తీయాలండి. ఇక్కడ సంఖ భాగం కొంచెం ఇక్కడ ఇలా లోతు భాగం కొంచెం ఇలా లోతుగా తీసుకుంటే సంఖ దగ్గర అనేది ముడతలు కుచ్చుగా అలా రావండి. నేను స్టార్టింగ్లో టైలరింగ్ చేసేటప్పుడు నేను చాలా మిస్టేక్స్ చేశాను. కానీ మనం ఇలాగనేది లోపలికి తీయటం వలన చాలా నీట్గా వస్తుంది. సో మనం ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను. నీట్గా వస్తుందండి బ్లౌజ్ కటింగ్ మాత్రం. ఇంతే ట్రై చేయండి బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలని. ఇంట్లో డెఫినెట్లీ మీరు కటింగ్ నీట్గా చేయగలుగుతారండి. బుక్స్ పట్టి కాజా పట్టి యూజ్ అవుతుందండి. సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసాం కదా, చూసారు కదా, ఇంతేనండి. ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్ చూసారు, ఫ్రంట్ పార్ట్ చూసారు. ఇప్పుడు మనము హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ క్లాత్, ఇది వచ్చేసి క్లాత్ 1 మీటర్ క్లాత్ అండి. ఇది చిన్న చేతులు కాదు కదా, పొడుగు చేతులు, కాబట్టి నేను 1 మీటర్ తీసుకున్నాను. సో ఇలా ఉంది కదండి ఈ క్లాత్. ఇక్కడ మనం లెంత్ తీసుకోవాలన్నా ఈ క్లాత్లో మనకు అంత క్లాత్ సరిపోదు. కాబట్టి ఇక్కడ ఉంది కదా, ఈ లెంత్లో మనం అనేది 4 ఫోల్డింగ్స్ మనము ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్స్ అనేవి అటు సైడ్ వెళ్ళాలండి. ఫోల్డింగ్ అన్నది మన సైడ్ ఉండాలా. 4 ఫోల్డింగ్స్, షోల్డర్ ఇటు సైడ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఓపెన్ ఉండకూడదండి. ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఒకసారి చూసి ఫోల్డింగ్ చేసుకోండి, మళ్ళీ మిస్టేక్ అవుతుంది. చూసి ఫోల్డింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనము లైన్ అనేది స్ట్రైట్గా తీసుకోవాలండి. నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను స్ట్రైట్ తీసుకుంటున్నా. మీరు మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ దగ్గర పెట్టుకొని మీరు నీట్గా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. 9 ఇంచెస్ ఉంది కదండి హ్యాండ్ లెంత్ వచ్చేసి. మనం లోపల ఇది హెమ్మింగ్ పట్టి పెడతాం కదండి, అందుకోసం నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా. 1.5 ఇంచ్ 9 ఇంచెస్కి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, 10 ఇంచెస్. సో ఇక్కడ 10 ఇంచెస్ తీసుకున్నానండి. 10.5కి ఇక్కడ వచ్చేసి ఎంత తీసుకోవాలి, సంఖ భాగం ఎంత తీసుకోవాలని కొంతమందికి తెలియదండి. చాలా ఈజీ టిప్ అండి ఇది. ఇక్కడైతే 3 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. లావుగా ఉన్న వారికైతే 3.5 తీసుకోండి. లావుగా ఉన్న వాళ్ళకి 3.5 తీసుకోండి. మా సన్నగా ఉన్న కాబట్టి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో నేను మీకు ఈజీ పద్ధతిగా ఎలా డ్రా చేసుకోవాలి చూపిస్తా చూడండి. ఇక్కడ ఇలా వస్తుంది కదండి, ఇలా మనం డ్రా చేసుకోవడమే, అంతేనండి. హ్యాండ్ కటింగ్ మళ్ళీ వచ్చేసి హ్యాండ్స్కి ఫ్రంట్ భాగానికి వచ్చేసి కరువు అంత తీసుకోవాలండి. అప్పుడు మనకి ఈ సంఖ భాగంలో ముడతలు రాకుండా నీట్గా ఉంటుందండి బ్లౌజ్ కటింగ్. సో నేను హ్యాండ్స్ అయితే ఇలా కట్ చేసేస్తున్నానండి. ఈవిడికి సంఖలో ఇక్కడ వచ్చేసి ప్యాచెస్ వస్తాయండి ఈవిడికి, కాబట్టి నేనైతే ఇక్కడ ఇంత క్లాత్ అయితే నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ప్యాచెస్ వస్తాయి. సో ఇదండి చేతులు, ఇవ్వండి హ్యాండ్స్. అదేవిధంగా హ్యాండ్స్ కటింగ్ అయితే చూసారు కదండి. ఇప్పుడు ఈ క్లాత్లో మనము ఇలా నడుము పట్టీకి మనం క్లాత్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను స్ట్రైట్ కటింగ్ చేస్తున్నానండి. మీరు స్కేల్ తీసుకొని స్ట్రైట్ లైన్ డ్రా తీసుకొని ఇంతలో అయితే మీరు కట్ చేసుకోవాలి, ఇంత వెడల్పు ఉండేటట్టు. ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టీ అండి. అదే
విధంగా క్రాస్ పట్టీలు ఇక్కడ వచ్చేసి మనము కస్టమర్ బ్లౌజ్ వచ్చేసి 12.5 తీసుకున్నాం కదండి. నేనైతే క్రాస్ పట్టి 11 ఇంచెస్ తీసుకుంటున్నా. మీకు క్లాత్ తక్కువ ఉంటే 2 క్రాస్ పట్టీలు తీసుకోండి. నాకు ఇక్కడ క్లాత్ ఉంది కాబట్టి నేను 4 క్రాస్ పట్టీలు ఇందులోనే తీసుకుంటున్నా. సో క్రాస్ పట్టీకి వచ్చేసి ఇక్కడ 4 ఇంచెస్ తీసుకోండి. కస్టమర్ బ్లౌజ్ని బట్టి కూడా మీరు తీసుకోవచ్చు. నేను చూపించిన కటింగ్ విధంగా అయితే ఇలాగే తీసుకోండి. ఇక్కడ వచ్చేసి 3.3 ఇంచెస్ తీసుకోవాలండి. 3.3 ఇంచెస్ అండి. ఇలా 3.3 ఇంచెస్ తీసుకొని ఇది అనేది మనం ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా వస్తుందండి క్రాస్ పట్టి. సో అది క్రాస్ పట్టి, నడుము పట్టి, ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. సో చూశారు కదండి, ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి నడుము పట్టి, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇది వచ్చేసి క్రాస్ పట్టి, ఇక్కడ ఉక్సు పట్టి, కాజా పట్టి అండి. ఈ వేస్ట్ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్లో మనం క్రాస్ పట్టీని తీసుకొని పైపింగ్ అనేది మనం చేసుకోవడానికి ఈ క్లాత్ యూజ్ అవుతుందండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు పైపింగ్ ఎలా చేసుకోవాలి, ఈ క్లాత్లో క్రాస్ పట్టీలు మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా మీరు ఈ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు బుక్లో నీట్గా రాసుకొని ఒక్కసారి బుక్లో రాసుకొని మెజర్మెంట్ అనేది తీసుకోండి. అప్పుడే మీరు ఈజీగా కటింగ్ అనేది చేసుకోగలుగుతారండి. సో ఇది ఫ్రెండ్స్ కటింగ్, బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.